सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి కొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साईं बाबा 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 साईं बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 साई बाबा
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర రచయితవి 2 మాటలు. క్రీస్తు శకము 1929వ సంవత్సరం జూన్ నెలలో శ్రీ కీర్తిశేషులు గోవింద రఘునాథ దాబోల్కర్ ఉర్ఫ్ హేమాడ్ పంత్
మరాఠీ భాషలో ఓవిబద్ద శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని వ్రాయటం ముగించారు. అంటే ఈ గ్రంథం రచించి ఇప్పటికీ 64 సంవత్సరాలు పూర్తయింది. శ్రీ సాయిబాబా గురించి ఒకే ఒక్క ఆధారభూతము అత్యంత శ్రేష్టము అయిన గ్రంథం ఇది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది సాయి భక్తుల పాలిట భగవద్గీత, ఖురాను, బైబిలే. ఆధ్యాత్మిక దృష్ట్యా ఇది మరాఠీ భాషలోని జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతము, దాసబోత, శ్రీ గురు చరిత్రలతో సమానమైనది. పైన చెప్పిన గ్రంథాలన్నిటికీ గద్య అనువాదాన్ని, వ్యాఖ్యానాన్ని ఎందరో రచయిత్రులు ఎన్నోసార్లు రచించారు. కానీ ఇప్పటి వరకు శ్రీ సాయి సచ్చరిత్రకు సంబంధించి ఇలాంటి గద్య అనువాదాన్ని ఎవరూ వ్రాయలేదు. శ్రీ సాయి సచ్చరిత్రలోని మరాఠీ భాష పైన పేర్కొన్న గ్రంథాలతో పోలిస్తే ఇప్పటి కాలానికి చెందినదైనా ఇది ప్రాచీన సంత వాగ్మయ శైలిలో ఉండటం వల్ల ఈ కాలపు పాఠకులకు అర్థం చేసుకోవటం కష్టం. అందులోనూ కీర్తిశేషులు దాబోల్కర్ సంస్కృత భాషలో, మరాఠీ భాషలో ఉన్న ధార్మిక గ్రంథాలను ఎంతో గాఢంగా అభ్యసించడం వల్ల ఆయన గ్రంథంలో సంస్కృతము లాంటి శబ్దాలను విరివిగా వాడారు. అలాగే వేదాంతంలోని కొన్ని తాంత్రిక పదాలను, భావార్థాలను ఎవరైనా అర్థమయ్యేలా చెప్తే కానీ పాఠకులకు అవి తెలియవు. ప్రస్తుత కాలపు పిల్లలకు, రాబోయే తరానికి మొదలైన రోకలి, సూప, జాతే మొదలైన మన కాలానికి చెందిన సాధారణమైన ప్రాచుర్యమైన పదాలను కూడా వర్ణించి చెప్పవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే వారు ఆ వస్తువులను చూడనైనా లేదు. పైన చెప్పిన విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఎన్నోసార్లు నాకు అనిపించేది ఏమిటంటే శ్రీ సాయి సచ్చరిత్రకు చెందిన ప్రతి ఒక్క ఓవికి, ప్రతి పదానికి భావార్థాన్ని ఆధునిక మరాఠీ భాషలో మధ్య మధ్య సవిస్తరణ వివరణతో ఎవరైనా వ్రాస్తే బాగుంటుందని. నేను స్వయంగా గత 23 సంవత్సరాలుగా ఈ గ్రంథాన్ని నియమంగా చదువుతున్నాను. ఎన్నో పారాయణలు చేశాను. స్వాభావికంగా నాకు విమర్శనాత్మక ధోరణి. దాని గురించి నిశితంగా పరిశీలించే తత్వం ఉండటం వల్ల దానిలోని ప్రతి ఒక్క ఓవికి కొన్నిసార్లు శబ్దకోశం, డిక్షనరీ సహాయము, కొన్నిసార్లు తెలిసిన వాళ్లతో చర్చించి గ్రంథాన్ని చక్కగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. దానివల్ల సాయి కృపతో ఎంతో ప్రయోజనాన్ని పొందాను. పదవీ విరమణ అయిన తర్వాత భగవద్గీత, భాగవతము, ఉపనిషత్తులు మొదలైన వాటిని అభ్యసించి కాలేజీలోని సంస్కృత భాషా జ్ఞానాన్ని మరింతగా పెంచుకున్నాను. ప్రసిద్ధి చెందిన మరాఠీ మహాత్ముల గ్రంథాలను చక్కగా చదివాను. అయితే సంపాదించిన ఈ కొద్దిపాటి జ్ఞానాన్ని సాయి భక్తులతో పంచుకొని ఆ సేవ వల్ల కలిగే ప్రయోజనాన్ని నేనెందుకు పొందకూడదు అని ఒకరోజు నాకు ఆలోచన వచ్చింది. కనుక మొదట్లో పరీక్షించటానికి కోసం శ్రీ సాయి సచ్చరిత్రలోని అర్థం చేసుకోవటానికి ఎంతో కష్టమైన అధ్యాయాల భావార్థాన్ని 16, 17, 39, 50 మరాఠీ వచనంలో యథాతథంగా శ్రీ సాయి లీల 1987వ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు వరకు వచ్చిన సంచికల్లో ప్రచురించాను. వాటిని పాఠకుల నుంచి మంచి ప్రతిస్పందన వచ్చింది. భక్తుల నుంచి అభినందన పత్రాలు కూడా వచ్చాయి. శ్రీ సాయి లీలలో నేను 1 నుంచి 53 వరకు ఉన్న అధ్యాయాలను వచన భావార్థాన్ని ప్రచురించమని వినతులు కూడా వచ్చాయి. దాని మీదట 1987 దసరా రోజున శ్రీ సాయి సచ్చరిత్రలోని 1 నుండి 53 అధ్యాయాలకు వివరణాత్మక గద్య భావార్థాన్ని వ్రాయటం మొదలుపెట్టాను. సద్గురు శ్రీ సాయి కృపతో 1990 దసరాకి ఈ అధ్యాయాలు వ్రాయటం పూర్తయింది. తర్వాత మళ్ళీ పరిశీలించి కొన్ని అధ్యాయాలకు మరింత వివరణ ఇచ్చాను. కొంత ప్రస్థాన రూపణ, ముగింపు రచనను కూడా జత చేశాను. అలా సుమారు 1300 చేవ్రాలు కాగితాల గ్రంథాన్ని పూర్తి చేశాను. 1929 మే నుంచి జూలై, ఆగస్టు 1993 సంవత్సరాల మధ్య శ్రీ సాయిలీల
సంచికల్లో 1 నుంచి 27 అధ్యాయాలు వరుసగా వివరణతో సహా వచన భాషానువాదం ప్రచురించబడింది. దానివల్ల భక్తుల ప్రతిస్పందన తెలిసింది. గ్రంథాన్ని ప్రచురించాలన్న దృష్టికి మరింత ఉత్తేజం కలిగింది. దీనికి ముందు జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం మొదలైన గ్రంథాల వచనానువాదాలు ముద్రింపబడ్డాయి. అందులోని ప్రతి ఒక్క ఓవికి కేవలం శబ్దార్థాలే ఇవ్వబడ్డాయి. ఓవి భావార్థాన్ని తెలియచెప్పడం జరగలేదు. అలాగే ఆధ్యాత్మికతలోని తాంత్రిక పదాలు కూడా స్పష్టంగా తెలియచెప్పబడలేదు. కొన్ని అనువాదాల్లో కష్టమైన పదాలకు అర్థాన్ని లేదా విశేషమైన సమాచారాన్ని కూడా వరుసగా ఆ పేజీలోని క్రింది భాగంలో ప్రకరణకు చివరన లేదా గ్రంథ చివరలో వ్రాయటం జరిగింది. కానీ పాఠకులు ప్రత్యేకంగా శ్రమ తీసుకొని సామాన్యంగా చూడరు. కనుక నా వివరణాత్మక వచన భాషానువాద భావార్థంతో ఈ క్రింది వినూతమైన పద్ధతిని నేను అవలంబించాను. మనకున్న మరాఠీ గ్రంథాల్లోని అన్నిట్లో అధ్యాయాలు, ఓవీలు మొదటి నుంచి చివరి వరకు అఖండంగా వ్రాయబడి ఉంటాయి. రెండవ కథ మొదలై విషయం మారినప్పటికీ అధ్యాయం విభజింపబడదు. దానివల్ల అప్పుడప్పుడు అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. కనుక నేను ప్రతి ఒక్క ఓవికి భావార్థాన్ని విడివిడిగా ఇచ్చాను. అదీ కాక అది వ్రాసేటప్పుడు అధ్యాయాల్లోని విషయాన్ని అర్థం చేసుకోవటం సులభం అవ్వాలని వేర్వేరు కథల్లాగా లేదా అభిప్రాయాల్లాగా ఓవీలను కలిపి అధ్యాయాల్లో పారాగ్రాఫులుగా చేశాను. చివరికి ఆ కలిపిన ఓవీల వరుసను దర్శింపజేశాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై. ఆధ్యాత్మికతలోని తాంత్రిక పదాలకు బ్రాకెట్లో అర్థాన్ని ఇచ్చాను. అలాగే పాత తరానికి తెలిసిన, కొత్త తరం వాళ్ళకి పరిచయం లేని పదాలకు ప్రత్యేకంగా అర్థాన్ని చెప్పాను. సమాంతరంగా ఉండే గీత, ఉపనిషత్తుల్లాంటి సంస్కృత గ్రంథాల్లోని ఆఖ్యానాల్లా లేదా వాటిలోంచి యథాతథంగా కాపీ చేసిన వాక్యాలు కూడా ప్రస్తుత అధ్యాయాల్లోని విచారాన్ని లేక తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి అక్కడక్కడ విస్తృతంగా ఇచ్చాను. ఉదాహరణకు 32వ అధ్యాయంలో ఉద్భమూల సంసార విటం అంటే వ్రేళ్ళు పైన ఆకాశంలో ఉన్న సంసార వృక్షం గురించి బ్రాకెట్లో స్పష్టం చేసేటప్పుడు గీత 15వ అధ్యాయంలోని 1వ శ్లోకాన్ని, కఠోపనిషత్తులోని 2వ అధ్యాయము 3వ వల్లి 1వ మంత్రాన్ని చెప్పాను. 16వ అధ్యాయంలోని హిరణ్య గర్భ పద పర్యంత సర్వ ఉత్కర్షిజో విరక్త తోచి బ్రహ్మ విద్యాసి అధికృత అనాసక్త ఇతరత. ఈ 75వ ఓవికి వివరణ వ్రాసేటప్పుడు దానికి పుష్టి చేకూర్చడానికి కఠోపనిషత్తులోని సచికేతుకుడి కథ, బృహదారణ్యోపనిషత్తులోని మైత్రేయ కథ చెప్పి దానికి చెందిన ప్రసిద్ధమైన వాక్యాన్ని ఇచ్చాను. అప్పుడు చెప్పే అధ్యాయంలోని విశిష్టమైన విషయాన్ని విస్తృతంగా వివేచించడానికి, అలాగే అనేక అధ్యాయాల్లో వ్యాపించిన ఒకానొక విషయాన్ని ఒకే చోట పెట్టడం కోసం కొన్ని అధ్యాయాలు ముగిసిన తర్వాత పరిపూర్ణ వివరణ చేశాను. ఉదాహరణకు 35వ అధ్యాయం చివర గత 33, 34 అధ్యాయాల్లో వ్యాపించిన విభూతి గురించిన సమాచారాన్నంతా కలిపి దాని గుణాన్ని, దాన్ని వాడవలసిన పద్ధతిని ఒకే చోట పెట్టాను. నా వచనానువాదం కేవలం మూల గ్రంథాన్ని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే పారాయణ, నిత్య పఠనము, ప్రాసాదిక మూల గ్రంథాన్ని చేయవలసి ఉంది. అప్పుడు దాన్ని అర్థం తెలుసుకొని మరీ చదవాలి.
క్లుప్తంగా చెప్పాలంటే ఈ గ్రంథంలో నేను వ్రాసిన వచన భాష్య వివరణ అంటే ప్రతి ఒక్క ఓబీకి కేవలం వచన భావార్థమే కాకుండా ప్రవచనం చేసేవాళ్ళు చెప్పినట్లు శ్రీ సాయి సచ్చరిత్రలోని ఓబీల అర్థాన్ని సులభంగా చెప్పటమే అయి ఉంది. అది చెప్తున్నప్పుడు ప్రవచనం చేసేవారు విషయాంతర లోపం కలిగినప్పటికీ అక్కడికక్కడే ఓబీల అర్థాన్ని వివేచిస్తారు. విషయానుసంధానంలో వేరే గ్రంథంలోని సమాంతర వచనాలు చెప్పి లేదా ఏదో ఒక్కతని అనుభవాన్ని వర్ణించి చెప్పినట్లుంది నా ఈ రచన. నిజానికి ఈ గ్రంథంలో నాది అంటూ ఏమీ లేదు. అలా నాకు యోగ్యత కూడా లేదు. వృత్తిపరంగా నేను సాహిత్యపరుణ్ణి కాదు. సాయిబాబానే నా చేత ఇవన్నీ వ్రాయించారని నేను నమ్ముతున్నాను. వయసు 70 పైబడింది. కళ్ళకి శుక్లాలు అనే వికారం ఉంది. ఒక కంటికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. అయినా ఈ రచనంతా నేనే చేయగలిగానంటే దానికి గురుకృప కాక వేరే ఆధారం ఏముంటుంది? దానికి తోడు ఈ రచనకి సాయి కృపతో ముంబైలో ఉండే పరమ పూజ్య బ్రహ్మలీన స్వామి రామబాబా, సూరత్కి చెందిన పరమ పూజ్య బాపు మహారాజు టాట్, బెంగళూరుకు చెందిన పూజ్య పాద శ్రీ శ్రీ స్వామి విద్యానారాయణ తీర్థులు ఈ మహాత్ముల ఆశీస్సులు నాకు లభించాయి. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోను? కేవలం వాళ్ళ చరణాలపై తలపెట్టడం తప్ప. అలాగే మధ్య మధ్య సంస్కృత శబ్దాలకు ఆధ్యాత్మిక భావార్థాన్ని అర్థం చేసుకోవటానికి పూణేకి చెందిన డెక్కన్ కాలేజీ శ్రీ టిఎస్ శ్రీనివాస్ శాస్త్రి, బరోడాకు చెందిన రాష్ట్రపతితో సన్మానం చేసుకున్న డాక్టర్ అరుణోదయ సి జానీ అనే సంస్కృత పండితులు నాకు మార్గదర్శనం చేశారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. వాస్తవానికి ఈ అధ్యాయాలన్నీ కలిపి ఒక గ్రంథంలా షిరిడీ సంస్థానం చేత ముద్రించబడాలని నాకెంతో కోరికగా ఉండేది. సంస్థానంలో దానికి కావలసిన సౌకర్యాలన్నీ లభిస్తాయి కనుక భక్తులకి ఇది స్వల్ప ధరలోనే లభిస్తుంది. దానికోసం నేను సంస్థానంలో గత 2 సంవత్సరాలుగా ఆపకుండా ప్రయత్నిస్తున్నాను. నా దగ్గర నుంచి గ్రంథానికి హక్కులన్నీ మూల్యం లేకుండా ఇస్తానని కూడా తెలియజేశాను. కానీ విషాదం ఏమిటంటే సంస్థానం నా విన్నపాన్ని పట్టించుకోలేదు. అయినా వాళ్ళు నేను రచించిన వివరణాత్మక వచన భాషానువాదాన్ని శ్రీ సాయిలీలలో వరుసగా ప్రచురించడానికి అనుమతించారు. అందుకు నేను వారికి రుణపడి ఉన్నాను. భక్తుల నుంచి మాత్రం గ్రంథం ముద్రించమని అదే పనిగా విన్నపాలు, విచారణలు అవుతానే ఉన్నాయి. శ్రీ సాయిలీలలో వరుసగా అధ్యాయాలు ప్రచురింపబడుతున్నా అందులో భక్తులకు పూర్తి సంతృప్తి కలగలేదు. ఏదైనా ఒక సంచిక దొరక్కపోయినా లేక పోగొట్టుకున్నా అప్పుడు కథానుసంధానం దెబ్బతింటుంది. ఇప్పటి వరకు అధ్యాయాలు ప్రచురించబడిన సంచికలన్నీ పోగు చేసి పెట్టుకోవడం కష్టం. అదీకాక మిగిలిపోయిన 26 అధ్యాయాలు రెండు నెలల కోటి చొప్పున ప్రచురించాలంటే దానికి 5-6 సంవత్సరాలు నిరీక్షించవలసి ఉంటుంది. కొందరు భక్తులకైతే అప్పటిదాకా బ్రతుకుందామా అన్న సందేహం కలిగింది. అయినా భక్తుల కోసం గ్రంథాన్ని ముద్రించడం అనే పనిని నేనే చేయాలని నిశ్చయించుకున్నాను. అలా చేయటానికి నాలాంటి రిటైర్ అయిన గవర్నమెంట్ ఉద్యోగికి దానికయ్యే ఖర్చు భరించడం సాధ్యం కాదు. డబ్బు కోసం జోలి పట్టుకోవడం నాలాంటి కఠిన సైనికుడికి ఎంత మాత్రమూ సాధ్యం కాదు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా శ్రీ సాయిబాబా నాకు ఆర్థిక, మానసిక బలాన్ని ఇచ్చారు. నేను గ్రంథాన్ని నెమ్మదిగా టైప్ చేయించడం మొదలుపెట్టాను. అదేవిధంగా నేను నా సాయి భక్త మిత్రుడు శ్రీ విజయ వాడేకర్ ద్వారా పూణేలోని బాలో జ్ఞాన ప్రెస్కి చెందిన శ్రీ సహస్రబుద్ధే ప్రూఫ్ రీడర్ శ్రీ సర్దేశ్ పాండేలను పరిచయం చేసుకున్నాను. ఆశ్చర్యం ఏమిటంటే మర్నాడు నా తమ్ముడు చిరంజీవి జయసింహ అకస్మాత్తుగా పూణే వచ్చాడు. అతనికి బరోడాలో ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. గ్రంథంలోని తర్వాత పాని అతను తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. అదీ కాక కొందరు సాయి భక్తులు, బంధువులు స్వయంగా స్ఫూర్తి కలిగి చందాలు ఇవ్వటం మొదలెట్టారు. వారి ఉపకారాన్ని ఏమని చెప్పను. మొత్తానికి నాకేమనిపించిందంటే గ్రంథాన్ని ముద్రించడం కూడా నా ద్వారానే
బాబా ఇచ్చ కాబోలు. అదేవిధంగా నేను గొప్ప ఉత్సాహంతో పనిచేశాను. ఇప్పుడు నేను ఊహించినట్లే గ్రంథానికి ఒక రూపము, అక్షరాలకు ఆకారము, చిత్రాలకు రంగులు మొదలైన వాటినన్నిటినీ నేనే చేయగలుగుతున్నందుకు నాకు ఆనందం కూడా కలిగింది. నిజానికి నియమబద్ధమైన నా సాయి సాధన, మరికొన్ని సాయి గురించిన వచనాలు తప్ప ఈ నా ప్రాపంచిక వ్యవహారాల్లో నాకు ఆసక్తి లేదు. కానీ ఇది కూడా బాబా ఆజ్ఞగానే భావించి నన్ను నేను ఇందులో పెట్టుకున్నాను. బాబా కృపతో ఈ గ్రంథం భక్తుల చేతికి ఇవ్వటానికి ఈరోజు మంచి అవకాశం కలిగింది. సరే, అలా సాయి దయామృత సాగర్లు నాపై ఎంతో కృపను వర్షించారు. దానివల్లే నేను ఈ శుభప్రదమైన గ్రంథాన్ని పాఠకులకు సమర్పించాను. ఈ గ్రంథం అనే సంత సేవ అంటే నేను పూర్వజనం నుంచి సంతరించుకున్న పుణ్యమే. దేవా, మీరు ఈ సేవను ప్రీతితో స్వీకరించినందుకు నేను అదృష్టవంతుణ్ణి, ధన్యుని అయ్యాను. వినమ్రతతో నింబాల్కర్, లేట్ గల్నల్, పుణె, గురువారం శ్రీరామనవమి ఏప్రిల్ 1, 1993. శ్రీ సాయిబాబా పట్ల భక్తితో ఉండేందుకు 11 కారణాలు. మొదటిది విశిష్టమైన అయిన కారణము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథకర్త హేమాడ్ పంత్ చెప్పినట్లు బాబా భక్తులు కోరిన కోరికలు తీర్చే నియమం పెట్టుకున్నారు. భక్తులు ఏమేం కోరుతారో వాటిని వారికి ఇవ్వాలని సాయిబాబా నియమం పెట్టుకున్నారు. కనుకే చెప్తున్నా, పరిగెత్తు వచ్చి ఆయన దర్శనం చేసుకోండి. అది కూడా వెంటనే ఆలస్యం కాకుండా మీరు నిజమైన శ్రద్ధతో అడగండి, సహనం పెట్టుకోండి. ఇక మీ కోరికలు తీరిపోయినట్లే. మీరు ఎవరైనా ఎక్కడున్నా నా ముందు భక్తి భావంతో అంజలి ఘటించి విన్నపం చేసుకుంటే నేను మీ వెనకే భావావేశంతో రాత్రింబవళ్ళు నిలబడి ఉంటాను. ఆయన ఎంత సహజంగా ప్రసన్న అవుతున్నారంటే అందుకు కఠిన తపశ్చర్య అవసరం లేదు. కష్టదాయకమైన తపవాసాలు అక్కర్లేదు. కఠోరమైన ఇంద్రియ నిగ్రహం కూడా అవసరం లేదు. బాబానే చెప్పినట్లు, నీవు నా వైపు చూస్తే నేను కూడా అలాగే మీ వైపు చూస్తాను. నీవు నా వైపు అనన్యంగా చూడు, నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను. అలా చేస్తే దీనికన్నా సులభమైన సాధనం ఏముంటుంది? బాబా దేహం త్యాగం చేసి 74 సంవత్సరాలైంది. అయినా ఈ రోజుకి వేలాది మంది భక్తులకు ఆయన తమ అస్తిత్వాన్ని తెలుపుతున్నారు. వారి పిలుపుకి ఆయన పరుగున వస్తున్నట్లు అనుభవం కూడా కలుగుతుంది. నేను ఒకవేళ మరణించినా నా మాటలు ప్రమాణంగా తీసుకోండి. నా ఎముకలు నా సమాధి నుంచి మీకు ధైర్యాన్ని ఇస్తాయి. బాబా ఇప్పుడు దేహధారి కాకున్నా ఆయన సద్గురుగా భావించి భక్తిని కలిగి ఉంటే మనం మోసపోతామేమోనన్న చింత ఉండదు. ఈ రోజుల్లో మన దేశంలో తమను భగవాన్ అవతారము మహర్షి అని అనిపించుకునే అనేక మంది గురువులను చూసినప్పుడు నిజమైన గురువు ఎవరో తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది. ఎవరికి స్వయంగా అనుభవం లేదో వారు శిష్యులకి ఏమి అనుభవాన్ని ఇస్తారు? ఎవరికి ఏ రకమైన ప్రత్యక్ష అనుభవం లేదో వారిని సద్గురు అని అన్నటికీ అనకూడదు. శిష్యుల నుంచి సేవ చేయించుకోవాలని కలలో అనుకోకుండా, పైగా శిష్యుల కోసమే తమ దేహాన్ని ఉపయోగించాలన్న కోరిక ఎవరికి ఉంటుందో వారే సద్గురువులని తెలుసుకోవాలి. బాబా పట్ల భక్తి కలిగి ఉండటానికి డబ్బు అవసరం లేదు. కేవలం పూలు లేక ఆకులు నిజమైన ప్రేమతో మోక్షం ప్రాప్తిస్తుంది. ఆదరణతో ఏది అర్పించినా ఆయనకి సరిపోతుంది. ఇంతే ఏమిటి, 2 చేతులతో చేసే నమస్కారాన్ని కూడా ఆయన ఇష్టపడతారు. సాయిబాబాకు 2 చేతులు, 1 తల, అచంచల విశ్వాసము, అనన్య శ్రద్ధ, కేవలం ఇవి చాలు. బాబాకి మన కష్టాల గురించి ఏకరువు పెట్టుకోవటానికి ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టుకొని షిరిడీకి పోనవసరం లేదు. అయినా ఆయన తమ భక్తులను ఎక్కడి నుంచైనా, సప్త సముద్రాలకు అవతల నుంచైనా సరే పిలిస్తే ఆయన పరుగున వస్తారు. నాకు బళ్ళు, వాహనాలు, విమానాలు, రైళ్లు అవసరం లేదు. నన్ను ప్రేమగా ఎవరు పిలుస్తారో వారి ముందు నేను వెంటనే ప్రకటమవుతాను. ఆయన ద్వారకామాయిలోని అఖండంగా వెలిగే దునిలోని విభూది సర్వరోగాలకి రామబాణం లాంటి ఔషధము. దాని ధర కేవలం 2 పైసలు. శ్రద్ధ, సహనము. ఈ విభూతిని అడ్డుకుంటే అది వ్యాధులు పోతాయి. వాటి పాతకాలు పూర్తిగా నశిస్తాయి. సదా సర్వత్రా వారికి సుఖ సంతృష్టాలు లభిస్తాయి.
హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రలో వేదము, ఉపనిషత్తులు, గీత వీటి సార సర్వస్యము గోష్ఠి రూపంలో ఉంది. వాటిని కేవలం సంతతం చదివి మననం చేసి వాటిలోని ఉపదేశాన్ని ఆచరణలో పెడితే నిశ్చయంగా మోక్షం ప్రాప్తిస్తుంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షమే. సంసారులకు అది నిస్సారంగా అనిపిస్తుంది. కానీ మోక్షాన్ని అందించే భావికులకు ఇది కేవలం మూర్తి భవించిన మోక్షమే అనిపిస్తుంది. ప్రత్యక్షంగా అనుభవించి చూడండి. బాబాకున్న సాయి అనే పేరు ఎంత చిన్నది, ఎంత తీయనిది, పలకటం ఎంత సులభము. కష్టమైన జోడాక్షరాలు లేవు, నాలుకకి బాధ లేదు. లక్ష చాతుర్యాలను వదిలేసి సాయి సాయి అన్న నామస్మరణ నిరంతరం చేస్తే మీ కష్టాలు గట్టెక్కి కోరికలు నెరవేరుతాయి. ఎంత మాత్రమూ సందేహం పెట్టుకోకండి. చివరిది మహత్వపూర్వమైనది అయిన కారణం శ్రీ సాయిబాబా మీ ఐహికీచ్చలు నెరవేర్చి దాంతోపాటు ఆయన మిమ్మల్ని మోహమయ సంసారంలో చిక్కుకోనివ్వరు. మెల్లమెల్లగా మీకు పారమార్థకంపై ఆసక్తి కలిగించి పదే పదే దిశలను చూపించి నిత్య ఆనందమయమైన మోక్షం దగ్గరికి తీసుకెళ్తారు. నన్ను అనన్యంగా శరణ వచ్చి ఎవరు నన్ను నిరంతరము స్మరిస్తుంటారో వారి రుణము నా తల మీద ఉంటుంది. వారిని ఉద్ధరించి దాని నుంచి నేను ముక్తున్నవుతాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. శ్రీ సాయి సచ్చరిత్ర ఎలా చదవాలి? ఒక భక్తుడు నాకు ఒక ఉత్తరం రాశాడు. అతను శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ 10-12 సార్లు చేసినా అతనికి కోరుకున్న కోరిక తీరలేదుట. మరో భక్తుడిని నేను శ్రీ సాయి సచ్చరిత్ర అతను ఎలా చదువుతాడో అది చదివి చూపించమని అడిగాను. అతనప్పుడు మెయిల్ రైలు బండి వేగంతో అందులోని ఓవీలను గడగడా చదవడం మొదలెట్టాడు. చాలామంది భక్తులు సచ్చరిత్ర కానీ లేక వేరే ఏ పారాయణ గ్రంథాన్నైనా అలాగే చదువుతారు. కానీ అది సరికాదు. అలా హడావుడిగా అర్థం గురించి పట్టించుకోకుండా చదివితే మనుకున్న ఉద్దేశం నెరవేరదు. ఆ పారాయణ కేవలం అక్షరాలు గుర్తుపెట్టి చదవటం మాత్రమే అవుతుంది. మనం తీసుకున్న ఆహారం ఏ పాలల్లో రక్తంగా మారుతుందో అది మాత్రమే జీర్ణమైనట్లు ఇదెంతో నిజం. ఒక్క ఓవి అయినా దాని అర్థాన్ని చక్కగా తెలుసుకుని జీవితంలో దాన్ని ఆచరిస్తే జీవనం పునీతమవుతుంది. కనుకే సత్ నామదేవ్ జ్ఞానేశ్వరి గురించి ఇలా అంటారు. జ్ఞానేశ్వరి ఎంతో శ్రేష్టమైన గ్రంథం. అందులో కనీసం ఒక్క ఓవినైనా సరే జీవితంలో అనుసంధానం చేసుకోవాలి. కేవలం చదవటం మాత్రమే కాక వాటిని అనుభవించాలి. హేమడ్ పంత్ ఇలా అంటారు. ప్రేమ లేకుండా చేసే భజన వల్ల ప్రయోజనం ఏమిటి? అర్థం తెలుసుకోకుండా గ్రంథాన్ని పఠించటం వల్ల ఉపయోగం ఏమిటి? కేవలం చదవటంతోనే అయిపోదు, ఆచరణలోనికి తెచ్చుకోవాలి. లేకపోతే బోర్లించిన కుండ మీద నీళ్లు పోసినట్లవుతుంది. శ్రీ సాయి సచ్చరిత్ర కానీ లేదా వేరే ఏ గ్రంథమైనా హడావుడి పడకుండా మెల్లమెల్లగా దానిలోని అర్థాన్ని తెలుసుకుంటూ ఎలా చదవాలో దాని గురించిన బాబా బోధ శ్రీ సాయి సచ్చరిత్రలో 3 చోట్ల లభిస్తుంది. మొదట 18వ అధ్యాయంలో సాటే చేసిన గురుచరిత్ర సప్తాహం పూర్తయిన నాటి రాత్రి సాయిబాబా అతనికి స్వప్నానుభవం ఇచ్చి పారాయణ చేయవలసిన విధానాన్ని నేర్పించారు. సప్తాహం పూర్తయిన నాటి రాత్రి బాబా అతని కల్లోకొచ్చారు. తమ చేతిలో గ్రంథాన్ని పట్టుకుని బాబా స్వయంగా అతనికి దాని అర్థాన్ని బోధించారు. స్వయంగా ఆసనంపై కూర్చుని ఎదురుగా సాటేను కూర్చోపెట్టుకుని గురుచరిత్ర గ్రంథం పట్టుకుని బాబా నిరూపణ చేయటానికి సిద్ధమయ్యారు. తర్వాత 41వ అధ్యాయంలో డాహానుకు చెందిన బాలాసాహెబ్ దేవ్ స్వప్నంలోకి వెళ్ళి జ్ఞానేశ్వరి అర్థమవుతుందా అని అడిగారు. దాన్ని ఎలా చదవాలో కూడా నేర్పించారు. శ్రీ సాయి సచ్చరిత్ర పఠనానికి ఫలశ్రుతి. శ్రీ సాయి సచ్చరిత్ర పఠన మహత్యాన్ని చెప్పి ఫలాన్నిచ్చే ఓవీలు శ్రీ సాయి సచ్చరిత్రలోని అధ్యాయాల్లో అడుగడుగునా ఉన్నాయి. లెక్క పెడితే అవి 175 ఓవీలకు పైనే ఉన్నాయి.
అందులో స్వయంగా బాబా చెప్పినవి, హేమడ్ పంత్ రాసినవి, అవతరణిక వ్రాసిన బాబా బాలుడు, దేవు రాసిన వాటిలో ఏరి తీసినవి 53 ఓవీలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. అందులో విశేషమైన 11 ఓవీలు పెద్ద అక్షరాలతో ఇవ్వబడ్డాయి. స్వయంగా సాయిబాబా చెప్పినవి. నా కథ విన్నా, ఇతరులకు వినిపించినా, దాన్ని గురించి చింతన చేసినా భగవంతుడిపై భక్తి ఉదయించి అవిద్య అక్కడికక్కడే నశిస్తుంది. నా చరిత్రను లేదా నా మహిమను ప్రేమగా గానం చేసేవారికి వెనుక ముందు అన్ని వైపులా నేను నిలబడి ఉంటాను. నా కీర్తిని గానం చేసిన వారికి నేను పూర్తి ఆనందాన్నిస్తాను, సదా సుఖ సంతృప్తులను కలిగిస్తాను. ఈ మాట నిజం. నా కథను కేవలం శ్రవణం చేసినంత మాత్రానే వ్యాధులు నయమవుతాయి. నా భక్తులను నేను మృత్యుకోరల నుంచి తప్పిస్తాను. నా కథను శ్రద్ధగా వినండి, ఆ తర్వాత మననం చేయండి. ఆ పిమ్మట నిధి ధ్యాసలను చేస్తే తృప్తి కలుగుతుంది. సచ్చరిత కవి హేమడ్ పంత్ మాటలు. యోగ యాగ ధ్యాన ధారణలు చేయటం చాలా కష్టం. కానీ ఈ కథను వినటానికి ఒక శ్రద్ధ తప్ప ఇంకే కష్టము పడనవసరం లేదు. అలాంటి సాయినాథుని ఈ పవిత్ర కథను సజ్జనులు ప్రేమిక శ్రోతలు వింటే వారి పంచమహాపాతకాలు పూర్తిగా నశిస్తాయి. సంసారంలో పూర్తిగా లీనమైనప్పుడు అప్రయత్నంగా మహాత్ముల కథలు కేవలం చెవుల్లో పడినంత మాత్రాన్నే అవి స్వాభావికంగానే శ్రేయస్సు కలిగిస్తాయి. మరి వాటిని భక్తిభావంతో వింటే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ హితం కోసం ఆలోచించుకోవాలి. ఉద్యాపనతో కూడిన వ్రత విధానాలు అవసరం లేదు. శరీరాన్ని క్షీణింపచేసే ఉపవాస తపవాసాలు అక్కరలేదు. తీర్థయాత్రలు, తిరుగుళ్ళు అవసరం లేదు. కేవలం ఈ చరిత్రను వింటే చాలు. పారాయణ చేస్తున్నప్పుడు నీవు ఎంతో తొందర పడుతున్నావు. నేను చూస్తుండగా నా ఎదుట కూర్చుని చదువు చూద్దాం. అలాగే గ్రంథపారాయణ చేసి దాన్ని ఆచరణలో పెట్టాలి. దీని గురించి 21వ అధ్యాయంలో కాండ్గావ్ దగ్గర వడగాంలో ఒక సత్పురుషుని దర్శనం చేసుకుని షిరిడీకి వచ్చిన వినాయక ఠాగూర్ కథలో చెప్పబడింది. సాయినాథులు అతనితో, అప్పా చెప్పింది ఎంతో నిజం, కానీ అది నీవు ఆచరణలో పెట్టినప్పుడే నీ మనోరథం ఈడేరుతుంది అన్నారు. రెండవది ఏమిటంటే, పారాయణ అర్థాన్ని తెలుసుకుంటూ చదవాలంటే ఏకాగ్రత, స్వస్థత అవసరం. వినటానికి చెవి ఆదరంతో సిద్ధమవ్వకపోతే వృత్తి ఏకాగ్రం అవ్వదు. అది అసలు పారాయణే కాదు. మరి అక్కడ శబ్దార్థాలను ఎవరు గుర్తుపడతారు? మనసు అస్వస్థత పోకపోతే గ్రంథపారాయణ చేయటం అనవసరం. శాస్త్రాభ్యాసం వ్యర్థం. పుస్తక జ్ఞానం కూడా వ్యర్థమే. వీటన్నిటికన్నా ముఖ్యమైనది గ్రంథపారాయణ చేసేటప్పుడు శ్రద్ధ, సహనం ఉంటేనే అనుకున్న ఫలప్రాప్తి అవుతుంది. హడావుడి పడకుండా శ్రద్ధతో ఈ కథ అనే అమృత రసధారలను ఆధారపూర్వకంగా సేవిస్తే శ్రోతలకు ప్రేమయుక్త భక్తి లభించి వారు కృతార్థులవుతారు. సరే, చివరికి సంతశ్రేష్ఠులు జ్ఞానేశ్వరి ఒక అత్యంత అందమైన ఉపమని ఇచ్చి పారాయణ ఎలా చేయాలో చెప్పారు. దాన్ని భక్తులు మనసులో దృఢంగా ముద్రించుకోవాలి. శరత్ ఋతువులలోని చంద్రకిరణాలలోని కోమలమైన అమృత కణాలను చకోర పక్షి పిల్లలు ప్రశాంత చిత్తంతో సేవించినట్లే శ్రోతలు మనసును మార్దవంగా చేసుకుని ఈ కథానుభూతిని పొందాలి. జ్ఞానేశ్వరి. శ్రద్ధతో భక్తితో ప్రశాంత చిత్తులై ఈ అధ్యాయాలను నిత్యము పారాయణ చేసేవారు సంకటాల నుంచి పూర్తిగా ముక్తులవుతారు. మనసులో ఉన్న అసాధారణ కోరికలు కూడా నెరవేరి చివరికి పూర్తిగా నిష్కాములవుతారు. శివుల భేదాన్ని నశింపచేయగల దుర్లభమైన సాయుధ్యముక్తికి స్థానాన్ని ప్రాప్తింప చేసుకుంటారు. ఎన్నటికీ భంగం కాని తృప్తి మీకు లభిస్తుంది. ఈ పుణ్యచరిత్ర ఇతరులను పునీతులను చేస్తుంది. అది సాక్షాత్ గంగానది పవిత్ర జలమే. ఇక పరలోకాల హితాన్ని సాధించి పెట్టగల ఈ చరిత్రను వినే శ్రోతల చెవులు ధన్యం. ఈ చరిత్రను అమృతంతో పోలుద్దామంటే అమృతం ఈ చరిత్ర కన్నా మధురంగా ఉంటుంది. అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది, కానీ ఈ చరిత్ర మాత్రం జన్మల పరిభ్రమణను తప్పిస్తుంది. ఈ కథ నిరంతరం చెవుల్లో పడితే సాయిబాబా కళ్ళెదుట అదే పనిగా కనిపిస్తారు.
రాత్రింబవళ్ళు మనసులో ధ్యానంలో ఉంటారు. జ్ఞాపకాల్లోనూ చిత్తంలోనూ కూడా ఉంటారు. మెలకువలోనే ఏమిటి, స్వప్నంలో కూడా కనిపిస్తారు. కూర్చున్నా, తింటున్నా, నిద్రిస్తున్నా సదా కనిపిస్తారు. రద్దీగా ఉన్న ప్రదేశాలకు పో, లేదా అడవుల్లోకి వెళ్ళు, అక్కడక్కడ మనకు తోడుగా వస్తారు. ఆ ప్రకారంగా ఆయనపై ప్రేమ కలిగితే మన మనసుకు పరమేశ్వరుడిలో లీనమవగల స్థితి కలుగుతుంది. ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, సుఖమనే నిధి, శ్రేష్ఠ మోక్షమనే మిఠాయి. గొప్ప అదృష్టవంతులు మాత్రమే దాన్ని సేవిస్తారు. గురుమహారాజు పెదవుల నుండి జాలువారిన ఈ తీయని కథను వింటే సంసారంలోని భీతి, పీడలు నశించిపోతాయి. శ్రోతల మనసుకు ఆనందం కలుగుతుంది. మన ఆత్మకి ఏకరూపత ప్రకటమవుతుంది. ఈ అధ్యాయాన్ని ఆదరంగా చదివి నియమంగా పారాయణ చేసేవారి సంకటాలను గురుమహారాజు దూరం చేస్తారు. మనసులో ఈ విషయం దృఢంగా పెట్టుకోవాలి. చరిత్ర శ్రవణంతో పాతకాలు నశించిపోతాయి. మృత్యువుతోనైనా సరే పోరాడి విజయాన్ని వరించటానికి సిద్ధంగా ఉంటారు. శ్రోతలకు అత్యంత శ్రేష్టమైన ఆనందం అప్రయత్నంగా ప్రాప్తిస్తుంది. తెలివిగలవారైనా మందబుద్ధులైనా ఈ అధ్యాయం చదివితే పరమానందం ప్రకటమవుతుంది. వింటే శ్రవణానందం కలుగుతుంది. మననం చేస్తే స్వానందంతో తృప్తి కలుగుతుంది. దీన్ని మళ్ళీ మళ్ళీ చదివితే పరమార్థిక జ్ఞానం కలుగుతుంది. నిధి ధ్యాస చేస్తే గొప్ప ఆనందము, అఖండమైన దోషరహితమైన సుఖము ప్రాప్తిస్తాయి. ఈ బాబా లీలలకు పరిమితి లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబు కీ జై. సూర్యోదయంతో అంధకారం నశించినట్లే ఈ కథారూప అమృతాన్ని సేవిస్తే ప్రపంచంలోని మాయా మమకారాలు వలను దూరంగా విసిరివేయచ్చు. సచ్చరిత్ర యొక్క ఈ మార్గం సాంప్రదాయబద్ధంగానూ సరళంగానూ ఉంటుంది. దీన్ని పారాయణ చేసే చోటు ద్వారకామాయి మఠమే అంటే నివాస స్థలమే అవుతుంది. అక్కడే సాయి కూడా ఖచ్చితంగా ప్రకటమవుతారు. అదే గోదావరి తీరం అవుతుంది. అదే షిరిడి క్షేత్రం కూడా అవుతుంది. అక్కడే దునితో కూడా సాయి మహారాజు ఉండి భక్తుల సంకటాలను నివారిస్తారు. శ్రీ సాయి సచ్చరిత్ర చదివే చోట సాయి సదా నివసిస్తారు. ఈ చరిత్రను సాధ్యాంతము మళ్ళీ మళ్ళీ చదివితే ఆయన ప్రసన్నులవుతారు. ఈ చరిత్రను రోజులో ఏ సమయంలో చదివినా సరే గురు మహారాజుతో సహా శ్రీహరి భావికులకు నిశ్చయంగా లభిస్తారు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా అఖండంగా చదివే వారి ఇళ్లలో లక్ష్మీదేవి అఖండంగా ఉంటుంది. ఒక సప్తాహం చేస్తే వారి దరిద్రం దూరం అవుతుంది. మనసుని ఏకాగ్రం చేసి సాయి చరణాలకు నమస్కరించి ఈ మంగళప్రదమైన పరమ పావన కథను విన్నవారికి తమ హితాన్ని సాధించుకోవాలన్న ఉత్సాహం కలవారు భక్తియుక్తులై ఏకాగ్ర చిత్తులై ఈ కథామృతాన్ని సేవిస్తే వారు కోరిన కోరికలను సాయి సాధ్యం చేస్తారు. అలాగే ఈ సంసారంలోని యోగక్షేమాలను పరలోకానికి చెందిన పారమార్థికాన్ని ఇస్తారు. చివరికి వారి కృతార్థులను చేస్తారు. సాయికి చేసిన సేవ ఎన్నటికీ వృధా కాదు. ఈ సాయి సచ్చరిత్రను వింటుంటే శ్రోతలు భక్త శాశ్వతంగా శుద్ధులవుతారు. పాప పుణ్యాలు నశించి వారిద్దరికీ శాశ్వత ముక్తి లభిస్తుంది. మనసుని పరిశుద్ధం చేసుకొని చక్కని మనోవృత్తితో ఈ చరిత్రను విన్నవారి మనసుల్లోని కోర్కెలన్నీ సదా నిలవేరుతాయి. సంసార బంధనాల నుంచి విడిపడటానికి దీనికన్నా మించిన సాధన మరొకటి లేదు. సాయి కథ పరమ పవిత్రమైనది. దాన్ని వినటము చదవటము సదా సుఖదాయకమే. సరే, ఇప్పుడు బాబా చరణారవిందాలు పట్టుకొని భక్తులందరి కోసం ప్రార్థించాలి అనిపిస్తుంది. ఈ గ్రంథాన్ని అందరి ఇళ్లలో నిరంతరం మళ్ళీ మళ్ళీ చదవాలి. ఈ గ్రంథాన్ని నియమంగా ప్రేమపూర్వకంగా పారాయణ చేస్తే వారి కష్టాలు దూరమవ్వాలి. కాయ వాచ మనస శుద్ధమై భక్తితో శ్రద్ధగా 7 రోజులు చదివిన వారి ప్రతికూలమైన దుస్థితులు అంటే ఆపదలు నశిస్తాయి. ఈ సచ్చరితను వింటే లేక నియమంగా పారాయణ చేస్తే సాయి సమర్థులు వారి కష్టాలను వెంటనే నివారిస్తారు. ధనం కావాలనుకునే వారికి ధనం ప్రాప్తిస్తుంది. శుద్ధ వ్యవహారాల్లో పూర్తిగా జయం కలుగుతుంది. వారి శ్రద్ధను బట్టే వారికి ఫలితం లభిస్తుంది. శ్రద్ధ లేకపోతే అనుభవం కలగదు.
గ్రంథాన్ని పూజ్యభావంతో చదివితే సాయి సమర్థులు సుప్రసన్నులవుతారు. అజ్ఞానం అనే దరిద్రాన్ని నశింపజేసి జ్ఞానం అనే ఐశ్వర్యాన్ని ఇస్తారు. చిత్తాన్ని చక్కగా ఏకాగ్రం చేసి ఈ సచ్చరిత్రను నియమ నిష్టలతో ప్రతిరోజు ఒక అధ్యాయమైనా చదివితే అపరిమిత సుఖం లభిస్తుంది. స్వహితాన్ని గురించిన ఆలోచన ఉన్నవారు నిజంగా మనసారా ఈ గ్రంథాన్ని చదివితే ఆనందంతో నిండిపోయి సాయి చేసిన ఉపకారాన్ని జన్మజన్మలకు గుర్తుంచుకుంటారు. గురు పూర్ణిమ, గోకులాష్టమి, పుణ్యతిథి, రామనవమి ఈ సాయి ఉత్సవ దినాల్లో నియమంగా ఈ గ్రంథాన్ని మన ఇళ్లలో చదవాలి. అలా ఈ గ్రంథాన్ని పూర్తిగా అభ్యసిస్తే మనోకామనలు నెరవేరుతాయి. సద్గురు చరణాలను మనసులో పెట్టుకుంటే సంసార సాగరాన్ని తరించిపోతారు. వ్యాధిగ్రస్తులకి ఆరోగ్యం లభిస్తుంది, దరిద్రులు ధన్యులవుతారు, అనుమానస్తులకి స్థైర్యం కలుగుతుంది, నిరుపేదలకు దానం చేయగల శక్తి లభిస్తుంది. ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే ప్రేతాల పీడలు, మూర్ఛలాంటి వ్యాధులు నయమవుతాయి. ఈ గ్రంథాన్ని వినటం లేదా చదవటాలతో మూగవారు, అంగవికలురు, కుంటివారు, చెవిటివారికి కూడా సుఖం కలుగుతుంది. మహాశక్తివంతుడైన పరమేశ్వరుణ్ణి మర్చిపోయిన వారు, అజ్ఞానంతో మోహగ్రస్తులైన వారు కూడా ఉద్ధరించబడతారు. మానవులై కూడా రాక్షసుల్లా ప్రవర్తిస్తూ తమ జీవితాలను వ్యర్థం చేసుకునేవారు ఈ సంసారం అంటే సుఖ భాండాగారమే అని భావించేవారు కూడా ఉద్ధరించబడతారు. అవతరణిక కర్త బాబా బాలుడు అంటాడు. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షమే. సాధారణ సంసారులకు ఇది నిస్సారం అనిపిస్తుంది. మోక్షాన్ని కోరుకునే భావికులకు ఇది కేవలం మూర్తిభవించిన మోక్షమే అనిపిస్తుంది. ప్రత్యక్షంగా అనుభవించి చూడండి. పారాయణ చేసేటప్పుడు మనసుని పరిశుద్ధం చేసుకొని శక్తిభావంతో చేయాలి. దీన్ని 1, 2 లేక 3 రోజుల్లో పూర్తి చేస్తే శ్రీ సాయినారాయణులు సంతోషిస్తారు. అలా కుదరకపోతే దీన్ని విశ్రాంతిగా 7 రోజుల్లో ముగించాలి. దాంతో పుణ్య సంపదలు ప్రాప్తిస్తాయి. మనోకామనను సాయి నెరవేరుస్తారు. సంసార భీతి నశిస్తుంది. దానివల్ల సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరమిస్తారు. సంసార భయం అనే సర్పాన్ని నాశనం చేసి మోక్షం అనే గుప్త నిధిని చూపిస్తారు. హేమాడ్ పంత్ కవిత్వం. కీర్తిశేషులు గోవిందరావు రఘునాథ దాబోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్ రచించి శ్రీ సాయి సచ్చరిత యొక్క ఆధ్యాత్మిక విశిష్టత నిర్వివాదాంశం. అందులో మహాత్ముల్లోకెల్లా తలమానికదగిన శ్రీ సాయిబాబా జీవిత కథ ఉంది. అమృతతుల్యమైన ఆయన ఉపదేశం ఉంది. ఆయన చేసిన చమత్కారాల గురించి, భక్తుల అనుభవాల గురించి అనేక కథలున్నాయి. గీత వేదాంతాల్లోని సారమైతే అడుగడుగునా తొణికిసలాడుతూ ఉంది. ముఖ్యంగా ఈ గ్రంథం శ్రీ సాయిబాబా ఆజ్ఞని, ఆశీస్సులని తీసుకొని రాయబడడంతో ముముక్షువులు మోక్ష సాధనకి మార్గదర్శకమై ఉంది. కీర్తిశేషులు బాలకృష్ణ వీదేవ్ బాబా బాలుడు తన అవతరణికలో 53వ అధ్యాయంలో అంటాడు, ఇది గ్రంథం కాదు, కల్పవృక్షమే. సాధారణ సంసారులకు రసహీనంగా అనిపిస్తుంది. మోక్షాన్ని కోరుకునే భావికులకు ఇది కేవలం మోక్షమే అనిపిస్తుంది. ఇది ప్రత్యక్షంగా అనుభవించి చూడాలి. అయితే విషయం ఎంత ఉత్తమంగా ఉన్నప్పటికీ అది భక్తుల ముందు పెట్టినప్పుడు దానికి భాషా మాధుర్యం లేదా రసమాధుర్యమా లేకపోతే పాఠకులకు అది మళ్ళీ మళ్ళీ చదవటానికి, శ్రోతలకు దాన్ని మళ్ళీ మళ్ళీ వినటానికి ఇష్టం ఉండదు. శ్రీ సాయి సచ్చరితలోని ఓవీలు చాలా మట్టుకు చెవులకింపుగా, మనసుకు ఆకర్షణీయంగా అనిపించి వాటిని పదే పదే చదవాలనిపిస్తుంది. ఆ ఓవీలు రచించేటప్పుడు హేమాడ్ పంత్ తన సర్వకళా కుశలతని వినియోగించి ఉండాలి. మనం ఇప్పుడు దాన్నే వివేచన చేస్తున్నాం. అందుకే శ్రీ సాయి సచ్చరిత్రలోని కావ్యరసాన్ని ఆస్వాదిస్తున్నాం. ఛందస్సు ఎంపిక. మహారాష్ట్రలోని ఎందరో మహాత్ములు మరాఠీ భాషలో ఆధ్యాత్మిక గ్రంథాలను రచిస్తున్నప్పుడు ఓవి ఛందస్సునే ఉపయోగించుకున్నారు. ఉదాహరణకి జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం, దాసబోధం మొదలైనవి. ఈ ఛందస్సులో 4 చరణాలు ఉంటాయి. మొదటి 3 చరణాల్లో యమకం ఉంటుంది. చరణం చివర అదే అక్షరాన్ని మళ్ళీ మళ్ళీ వాడటం. కానీ అక్షరాల సంఖ్యకి నిర్బంధనం ఉండదు. 5 నుంచి 15 అక్షరాలు కూడా ఉండవచ్చు. 4వ చరణానికి యమకం ఉండదు. కానీ అందులోని అక్షరాలు మొదటి 3 చరణాల్లోని అక్షరాల కన్నా అధికంగా ఉండవు కదా. ఉదాహరణ, అతా విశ్వాత్మకే దేవే ఏనే
వాగ్యజ్ఞే తోషావే తోషాని మజ్ద్యావే ఏసాయ దావాహే తియా పరిశ్రోత అనుభవాని హే కథ అతిహ అతిహల అతిహలువార పనేచిత్త అనునియ. మొదటి 3 చరణాల్లో 6 అక్షరాలు, రెండవ దానిలో 8, మూడవ దానిలో 10, నాలుగవ దానిలో అన్నిటికన్నా తక్కువ అంటే 4 అక్షరాలే ఉన్నాయి. హేమాడ్ పంత్ కూడా తన శ్రీ సాయి సచ్చరిత్ర కోసం ఓవి ఛందస్సునే ఎంపిక చేసుకున్నాడు. అయితే అందులో ఏకనాథ భాగవతంలోని 4వ చరణంలో ఒక యమకం ఎక్కువగా ఉన్న ఓవిల నిర్మాణాన్ని స్వీకరించి తన ఓవిలకు మరింత శోభను సంతరించి పెట్టాడు. ఇప్పుడు హేమాడ్ పంత్ కావ్యాలంకారం. ఇప్పుడు హేమాడ్ పంత్ శ్రీ సాయి చరిత్రలోని ఏ ఏ కావ్యాలంకారాలు వాడారో మనం చూద్దాం. శ్రీ స్వభావోక్తి. స్వభావోక్తి అంటే ఒకానొక సందర్భాన్ని ఉన్నదున్నట్లుగా చేసే ఆకర్షణీయమైన వర్ణన లేదా అందమైన శబ్ద చిత్రాలను తయారు చేయటం. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథము ముఖ్యంగా వర్ణనాత్మక కథల్లో నిండిపోయి ఉండటం వల్ల అందులోని సందర్భాల వర్ణనను హేమాడ్ పంత్ ఎలా చేశారన్నది ముఖ్యం. నిజానికి ఉన్నదున్నట్లు ఆకర్షణీయంగా వర్ణించటంలో ఒకానొక సంఘటనను అద్భుతమైన శబ్ద చిత్రాలతో కళ్ళకు కట్టినట్లు చూపించడంలో హేమాడ్ పంత్ నైపుణ్యం కనిపిస్తుంది. సాయిబాబా హేమాడ్ పంత్ల మొదటి కలయిక వర్ణన చూడండి. అది విని హడావిడిగా బాబా ఉన్న చోటికి పరిగెత్తాను. పట్టరాని ఆనందం పరవళ్ళు తొక్కుతూ ముప్పిరిగొనగా ఆయన పాదాలకి ధూళిలో సాష్టాంగ నమస్కారం చేశాను. అధ్యాయం 2 ఓవి 137 నుంచి. నానాసాహెబ్ చెప్పిన దానికన్నా ప్రత్యక్షంగా ఎక్కువ చూశాను. నా కళ్ళకి సాఫల్యత కలిగింది. సాయి దర్శనంతో నేను ధన్యున్నట్లు భావించాను. అధ్యాయం 2 ఓవి 138. సాయిబాబాని నేను అంతకుముందు ఎన్నడూ చూడలేదు, ఆయన గురించి వినలేదు. కానీ ఆ మూర్తిని చూసి దృష్టి శాంతి చెందింది. ఆకలి దప్పులు నశించిపోయాయి, ఇంద్రియాలు తటస్థమయ్యాయి. సాయి చరణ స్పర్శలాభం కలిగింది. ఆయన నన్ను పరామర్శించడమే అదే నా జీవితంలో అన్నిటికన్నా గొప్ప హర్షదాయకమైనది. అదే నా జీవితానికి ఒక కొత్త మలుపు. ఓవి 140. 2. ఇప్పుడు మిరికర్ మీద సర్పగండం గురించిన వర్ణన చూడండి. ఆ భయంకరమైన సమయంలో ఓ పాము ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ అందరి కన్నుగప్పి చుట్టుకొని కూర్చుంది. మిరికర్ నడుముకి ఉత్తరీయం ఉంది. ఆ మృదువైన ఆసనం మీద ప్రశాంత చిత్తంతో అనుమాత్రమైన భయపడకుండా అది కూర్చుంది. అది మెల్లమెల్లగా దూరుతుంటే కాగితం గరగరమని చప్పుడు చేసింది. అయితే ఆ చప్పుడు వల్ల అక్కడున్న వారెవరికీ అది పామేమో నన్న అనుమానమే కలగలేదు. ఇంత భయంకర సందర్భం ఎదురైనా మిరికర్ మాత్రం వార్తాపత్రికను చదువుతూనే ఉండిపోయాడలా. కానీ ప్రభుత్వ అటెండర్ మనసుకి మాత్రం సందేహం కలిగింది. అతను ఆ చప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో, అలా చెందుకొస్తుందో అని దీపాన్ని కొంచెం పైకెత్తాడు. ఆ పొడుగు మహారాజు అంటే పాము కనిపించాడు. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞతో మేకను చంపడానికి సిద్ధమైన సందర్భాన్ని వర్ణించడమైతే ఎంత అచ్చుగుద్దినట్లుందో. గురువు ఆజ్ఞను పాటించాలని మళ్ళీ ఒకసారి అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు. అయినప్పటికీ అతని గుండె దడదడ కొట్టుకుంది, ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. అధ్యాయం 23 ఓవి 152 నుంచి. అప్పుడు దీక్షిత్ ఒక చేతితో ధోతి కొంగు అంటే ధోతి ఒక కొసని 2 కాళ్ళ మధ్య నుంచి తీసుకొని నడుము వెనక వైపుకి లాగి దాన్ని గట్టిగా బిగించి రెండవ చేతితో కత్తిని సవరించుకొని చొక్కా చేతిని పైకి నెట్టుకుంటూ మేక ఉన్న చోటికి వెళ్ళాడు. హడావుడిగా మేకను చంపబోతుంటే దీక్షిత్ హృదయం ద్రవించి దయ ఉప్పొంగింది. అతని కత్తి వెనుకంజ వేసింది, చేతులు ముందుకు రాలేదు. ఔరంగాబాద్ నుంచి వచ్చే బల్లి ఎంతటిది, గోడ మీద కిచకిచమనే బల్లి ఎంతటిది, కానీ వాటి కలయిక గురించిన వర్ణన ఎంత అద్భుతం. ఆ బల్లి తను బయలుదేరిన చోటు నుంచి తన అక్క చిక్ చిక్మని చేసే ఆ శబ్దాన్ని అనుసరించి అక్కడికి వయ్యారాలొలికిస్తూ నడిచింది. ఆ అక్కా చెల్లెళ్ళు అలా కలిసి ఎన్నో రోజులైంది. పరస్పరం గాఢంగా ఆలింగనం చేసుకొని అదే పనిగా దాన్నొకటి ముద్దు పెట్టుకోసాగాయి. నిజంగా ఆ రెండింటి ప్రేమాతిరేకం ఎంతో అలౌకికంగా ఉంది. ఒకదాన్నొకటి పట్టుకొని అవి గిరికీలు కొట్టసాగాయి. ఆనందంతో గుండ్రంగా తిరిగాయి. నిలువుగా అడ్డంగా మనసు కిష్టమొచ్చినట్లు అలా
గిరగిరా తిరగసాగాయి. చావడి ఉత్సవం వర్ణన కైతే సాటి లేదు చూడండి. తాత్యాబా ఎడమ చేయి పట్టుకునేవాడు, మహల్సపతి కుడి చేయి పట్టుకునేవాడు. బాబుసాహెబ్ ఛత్రాన్ని శిరస్సుపై పెట్టేవాడు. అలా ఊరేగింపు చావడికి వెళ్ళేది. అన్నిటికన్నా ముందు రాగి రంగులో గుర్రం ఉండేది. దాని పేరు శ్యామకర్ణ అనే ఆవరణాలతో అలంకరించబడ్డ ఆ గుర్రం కాళ్ళకి గల్లు గల్లుమని మోగే గజ్జలుండేవి. సాయినామంతో జయకారాలు పలుకుతూ వేత్ర ప్రాణులు ముందు నడిచేవారు. ఛత్రదారులు ఛత్రాన్ని పట్టుకునేవారు, కొందరు చామరాలు వీచేవారు. వాయిద్యాలు మ్రోగుతుండటం, భక్తులు జయకారాలు గట్టిగా చేయడం, దండధారులు ప్రేమగా నామోచ్చరణ చేయడం, అలా భక్తజన సందోహం మెల్లగా నడుస్తుండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ షిరిడీలో గాలివాన వచ్చి మెరుపులు పెలపెలమని గర్జిస్తున్నప్పుడు సమర్థులు బాబా వాటిని ఎలా ఆపారో ఆ వర్ణన వినండి. బాబా అరుపులు కొనసాగాయి. ఆ శబ్దంతో ఆకాశం దద్దరిల్లింది. మసీదు పునాదులు కదిలాయి. అందరికీ చెవులు గింగురుమన్నాయి. తారాస్థాయిలో ఉన్న ఆ గర్జనలో మసీదు, ఇల్లు దద్దరిల్లిపోయాయి. అప్పుడు మేఘాల గర్జన స్తంభించిపోయింది. వర్షధారలు ఆగిపోయాయి. మెల్లమెల్లగా వర్షం అస్తమించగా సుడిగాలి మందగించింది. మినుకు మినుకుమంటూ తారలు దోబూచులాడసాగాయి. చీకటి పలాయనం చిత్తగించింది. నిజంగా బాబా నైపుణ్యాన్ని ఊహించనైనా లేం. వర్షపు దారలు తగ్గిపోయాయి. వెంటనే గాలి కూడా ఆగిపోయింది. మబ్బులు విడిపోయాయి. నానాసాహెబ్ నిమోన్కర్, మాధవరావ్ దేశపాండే మసీదులో వడ్డించే భోజనం గురించి వర్ణన చదివితే నోట్లో నీళ్లు ఊరుతాయి. రుచికరమైన జీలకర్ర లాంటి సన్నబియ్యం మల్లె మొగ్గల్లానే ఉండేది. దాని మీద పచ్చటి కందిపప్పు. అందరికీ అప్పుడు ఓ చిన్న మిల్లి గరిటెతో నెయ్యి వడ్డించేది. వడ్డించేటప్పుడు గుమ్మగుమ్మలు గుబాలించేవి. పచ్చడితో ఉన్న భోజనం ఘాటుగా ఉండేది. ఏదీ కూడా రుచి లేకుండానే ఉడక్కుండానే ఉండేది కాదు. జనులు మనసారా కడుపు నిండా తినేవాళ్ళు. చివరికి బాబా నిర్యాణ సమయం గురించి వర్ణన ఎంతో సహజంగా కళ్ళకు కట్టేలా మంచి శబ్దాలతో చేశారు. ఆయః పరిమితి అనే నూనె అయిపోయాక, ప్రాణమనే జ్యోతి మందగించాక బాబా దేహం బయాజీ పాటిల్ ఒళ్ళో విశ్రమించింది. పడిపోనూ లేదు, నిద్రపోనూ లేదు. కానీ స్వస్థంగా ఆసనం మీద కూర్చొని ఆ ప్రకారంగా తమ చేత్తో దాన ధర్మాలు చేస్తూ బాబా తమ దేహాన్ని విసర్జించారు. ఉపమ అంటే రెండు వస్తువుల మధ్య పోలికను అందంగా వర్ణించటం. దానివల్ల శబ్ద చిత్రం మరింత సోయగాలను సంతరించుకుంటుంది. ఓవీల భావార్థం కూడా స్పష్టమవుతుంది. అందుకే కాబోలు హేమాడ్ పంత్ ఈ గ్రంథంలో ఒకదానికంటే ఒకటి సుందరమైన యథార్థ ఉపమలను అపారంగా ఇచ్చారు. సంసారాన్ని సాగరంతోనూ, అజ్ఞానాన్ని అంధకారంతోనూ, జ్ఞానాన్ని ప్రకాశంతోనూ పోల్చారు. ఇలాంటి సాంప్రదాయిక ఉపమానాలెన్నో ఉన్నాయి. కానీ హేమాడ్ పంత్ యొక్క శ్రేష్టమైన కవిత్వాన్ని దర్శింపచేసే అనేక ఉపమానాలు మనకు అడుగడుగునా కనిపిస్తాయి. పిసినివారి వాళ్ళు ఏ పని చేస్తున్నప్పుడైనా సరే వారి మనోనేత్రం ముందు పూడ్చిపెట్టిన ధనమే రాత్రింబవళ్ళు కనిపించినట్లు అలా మన మనోప్రాంగణంలో సాయియే కనిపించాలి. బెల్లం తీయదనంపై ఆసక్తురాలైన చీమ తన తల తెగిపడినా సరే ఆ బెల్లాన్ని వదలదు. అలాగే మీరు సాయి చరణాలను శరణాగతి చేస్తే అప్పుడు సాయి గొప్ప కృపతో మిమ్మల్ని రక్షిస్తాడు. పాలతో ఆవు దూడ కడుపు నిండిపోయినప్పటికీ అది తన తల్లి నుండి దూరంగా వెళ్ళదు. కనుక దాన్ని తాడితో గుంజకు కట్టేసినట్లు ఈ మనస్సు సంసారంలోని విషయ సుఖాలను అనుభవించి తృప్తి చెందినప్పటికీ అది మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురు చరణాలకు దృఢంగా బంధించాలి. బంగారము, దాని మెరుపు, దీపము, దాని ప్రకాశము,
అలాగే గురు శిష్యుల స్థితి ఐక్యతతో ఉంటుంది. వారిద్దరికీ ఆ ఐక్య స్థితి అనుభవంలోకి వస్తుంది. సముద్రంలోని ఉప్పు నీరు మేఘాల చేతిలో పడగానే అది మధురమైన అమృతంలా మారిపోతుంది. అలాగే మనం గురు చరణాలను పట్టుకుంటే మన దుఃఖం సుఖమైపోతుంది. తాబేలు తన పిల్లలపై తన దృష్టిని సారించి వాటిని పోషిస్తుంది. అలాగే ఉంటుంది నా గురువు తరహా. ఆయన తమ దృష్టితో పిల్లలను అంటే శిష్యులను కాపాడుతారు. నేను ఎవరి మీదైనా కోపించినా అది నా మనసులో ఉండదు. తల్లి తన పిల్లలను కొట్టి తరిమినప్పుడే, సముద్రాలు నదిని త్రిప్పి పంపించినప్పుడే నేను మిమ్మల్ని తిరస్కరిస్తాను. అప్పుడే మీకు నష్టం కలిగిస్తాను. సాగరాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు నది తను నదినన్న సంగతి విస్మరిస్తుంది. అలాగే భక్తులు శరణు వచ్చినప్పుడు భక్తుల అన్యత్వాన్ని తొలగిస్తారు గురువులు. ఈ ఉపమాన మూలంలో అందంగా ఉండటం వల్ల పాఠకుల మనసులు ఆనందిస్తాయి. కానీ దాంతోపాటు ఆ ఓవిల్లోని గ్రంథకర్త ఆలోచనను తెలుసుకోవడానికి కూడా అది సహాయపడుతుంది. ఇప్పుడు తర్వాత ఉపమానం చూడండి. దివ్య తేజస్సుతో శోభించే పండరీపురంలోని పాండురంగడి విగ్రహం వదనంలా అదే తేజస్సుతో శోభించే సాయి ముఖమండలాన్ని చూసి దురంధరులు విస్మయం చెందారు. ఆకాశంలో మెరుపు తలుక్కున మెరిసినప్పుడు దాన్ని అవనిపైనున్న వాళ్ళు చూడలేరు. అదే రకమైన తేజస్సుతో మెరిసే సాయిని చూసి వారందరి కళ్ళు మిరమిట్లు గొలిపాయి. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, భార్య, పుత్రుడు, పుత్రికలు, బాబాయి వీరంతా నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే కట్టెల్లా ఒకచోట కలుస్తారు. అలాగే ఈ సంసారంలో వాళ్ళు ఒకానొక క్షణంలో కలిసినట్లు కనిపిస్తారు. ఒక్క క్షణం అన్నీ కలిసినట్లు అనిపిస్తుంది. అలలతో పాటు చల్లా చెదురైపోయి అందరూ విడిపోతారు. ఆ తర్వాత వారు ఎన్నడూ కలవరు. మాలిన్యాన్ని కొందరు కుంకుడుకాయలతో పోగొట్టుకుంటారు, కొందరు సబ్బు మొదలైన సాధనాలతో పోగొట్టుకుంటారు, కొందరు శుద్ధమైన నీటితో పోగొట్టుకుంటారు. నిందకులు నాలుకతో శుభ్రం చేస్తారు. 3 ఓవీల్లోని విషయం ఎంత వేరుగా ఉంది. కానీ హేమాడ్ పంత్ ఉపమానాల్లోని నైపుణ్యం మాత్రం అఖండంగా ఎంతో ఉత్తమంగా ఉంది. ఇప్పుడు తర్వాత ఉపమ చూడండి. హేమాడ్ పంత్ మధ్య మధ్య ఒకానొక విషయం చక్కగా ముద్రించటానికి ఒకదాని ఒకటిగా అనేక ఉపమానాలు వాడుతారు. అది కూడా అందమైన వాటినే. మొత్తానికి షావుకారు సుఖంగా ఉన్నాడని జనులు అనుకున్నప్పటికీ అతనికి పుత్రులు లేకపోవటం వల్ల ధనంతో వచ్చే సుఖం లభించదు. ప్రేమ లేని హరికీర్తన, తాళము శృతి లేని జ్ఞానము, యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణులు, వీళ్ళకి శోభ ఎలా ఉంటుంది? సకల కళా ప్రవీణులు అంటారు. వారికి జ్ఞానం ఉండదు. భూతదయ లేని ఆచార సంపన్నులకి శోభ అనేది ఎక్కడుంటుంది? నిధుడి మీద గోపి చందన తిలకం, మెళ్ళో అలంకారం, తులసిమాల, నాలుకతో మాత్రం మహాత్ములను అవమానించటం, అలాంటి వాళ్ళకి శోభ ఎక్కడి నుంచి వస్తుంది? పశ్చాత్తాపం లేని తీర్ఘాటన, మంగళసూత్రం లేని అలంకరణ, పుత్రులు లేని ఇల్లు, వాటికి శోభ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బాబా లేని షిరిడి పాడుపడింది. అన్ని దిక్కులు శూన్యంగా ఉదాసీనంగా అయిపోయాయి. ప్రాణం పోయిన శరీరంలాగా షిరిడి వెలవెలపోయింది. చెరువులోని నీరు ఎండిపోతే అందులోని చేపలు తల్లడిల్లిపోతాయి. అలాగే షిరిడి జనులు దుఃఖోద్వేగంతో కళాహీనులైనారు. కమలాలు లేని సరోవరం, పుత్రులు లేని శూన్యమైన ఇల్లు, దీపం లేని మందిరంలాగా అయిపోయాయి మసీదు పరిసరాలు. యజమాని లేని ఇల్లు, రాజు లేని నగరం, డబ్బు లేని ఇన్నిపెట్టలాగా బాబా లేని షిరిడి అరణ్యంలా అయింది. సరే, ఇలాంటి ఉపమలను ఎన్నైనా ఉదాహరణలుగా ఇవ్వచ్చు. కానీ స్థలాభావం వల్ల ఇక ఆపుతాను. అయినా ఉపనములు ముగించే ముందు ఒక అత్యుత్తమ అందమైన మనసును ఆకట్టుకునే శబ్ద చిత్రాన్ని ఉదాహరణ ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను. అప్పుడే పాలు త్రాగించి బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన పిల్లి దగ్గరకు పిల్లులు ప్రేమతో నిండిపోయి పరుగున పాలు త్రాగటానికి వెళతాయి. అప్పుడు అది విసుగుతో గుర్రుమనగా ఒక్క క్షణం పాటు పిల్లలు ఆగుతాయి.
కానీ తల్లి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు దాని చుట్టూ తిరిగి పాలు తాగుతాయి. పిల్లలు పాలు తాగుతుంటే తల్లి మళ్ళీ ప్రేమతో పాలు చేపుకొస్తాయి. అప్పుడు అది అంతకు ముందున్న కోపాన్ని మర్చిపోయి ప్రీతితో నేలపై పడుకో. సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ गुनिसरत बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत में सारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत में सारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर कर अब मोरे साईं, तुम बिना नहीं मोसे माँ बाप भाई। रहमो नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर कर, रहमो नजर कर अब मोरे साईं, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर कर काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथिया किर का, साथिया किर का, साथिया किर का तुम बिना कोई। रहमो नजर कर, रहमो नजर कर अब मोरे साईं, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर कर अपने मस्जिद का झाड़ू गणू है। अपने मस्जिद का झाड़ू गणू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साईं। रहमो नजर कर, रहमो नजर कर अब मोरे साईं, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి